అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఎవరన్నా కొత్తగా నేచురల్ ఫార్మింగ్ చేయాలంటే, ఎమోషనల్‌గా మన మైండ్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని తెలుసుకుందాం. యూజువల్‌గా ఇలాంటి విషయాలు ఎవరు చెప్పరు. సో, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ పాయింట్ ఫైనాన్షియల్‌గా ప్లానింగ్. ఇక్కడ 2 కేటగరీస్ ఉంటాయి. కమర్షియల్‌గా చేయడం, బ్యాక్‌యార్డ్‌లో చేసుకోవడం. సో, కమర్షియల్‌గా చేయాలంటే కనీసం 1 ఇయర్ ఫైనాన్షియల్ బ్యాకప్ ఉండాలి. డీటెయిల్‌గా మన ఫ్యూచర్ యూట్యూబ్ ఛానల్‌లో తెలుసుకుందాం. బ్యాక్‌యార్డ్‌లో వాళ్ళకి పెద్దగా ఫైనాన్షియల్ ప్లానింగ్ అవసరం లేదు. సెకండ్ పాయింట్ డిస్‌రెస్పెక్ట్. కమర్షియల్‌గా నేచురల్ ఫార్మింగ్ స్టార్ట్ చేద్దాం అని డిసైడ్ అయ్యాక మనకి ఫస్ట్ డిస్‌రెస్పెక్ట్ స్టార్ట్ అయ్యేది మన ఫ్యామిలీ నుంచి. ఫాలోయింగ్ విత్ సో కాల్డ్ సొసైటీ ఆ నలుగురు. మనల్ని 10 అడుగులు వెనక్కి నెట్టేస్తారు. ఇంత చదువు చదువుకొని వ్యవసాయం చేయటం ఏంటి అంటారు. అదే బ్యాక్‌యార్డ్ ఫామ్‌లో పెంచితే వచ్చే 1 కేజీ, 2 కేజీల కోసం ఇంత కష్టపడడం ఎందుకు? మార్కెట్‌లో కొనుక్కుంటే సరిపోతుంది కదా అంటారు. థర్డ్ పాయింట్ స్టార్ట్ విత్ ఎ పార్ట్నర్. కమర్షియల్‌గా స్టార్ట్ చేసేవాళ్ళు సేమ్ ఫార్మింగ్ మీద మనకి ఎంత ఆసక్తి ఉందో అంతే ఇంట్రెస్ట్ ఉన్న పార్ట్నర్‌తో స్టార్ట్ చేయవచ్చు. అది మీ వైఫ్ లేదా హస్బెండ్ కావచ్చు, ఫాదర్ లేదా ఫ్రెండ్స్ అన్నా కావచ్చు. ఎందుకంటే ఫిజికల్‌గా మనం చాలా పనులు చేసుకోవాల్సొస్తుంది. సో, పార్ట్నర్ ఉంటే మనం బర్న్‌ఔట్ అవ్వకుండా ఉంటాం. బ్యాక్‌యార్డ్ చేసుకోవాలంటే పార్ట్నర్ లేకపోయినా ఈజీగా స్టార్ట్ చేయవచ్చు.